హలో అండి, వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో పటియాలా ప్యాంట్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపిస్తాను. దీనికోసం 2 మీటర్ల రేయాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 2 మీటర్ క్లాత్ పన్న 44 ఇంచెస్ అండి. దాన్ని సగానికి మడతేసుకుని తర్వాత 2 మీటర్స్ని హాఫ్ చేసుకోవాలి. అప్పుడు ఫోల్డింగ్స్ ఒకవైపు ఓపెన్స్ ఒకవైపు వస్తాయండి. ప్యాంట్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసేసి 38 ఇంచెస్. పైన బెల్ట్ వేసుకుంటాం కదా, ఆ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఆ 7 ఇంచులు అనేది మైనస్ చేసేసుకుని మిగతా పొడవు పెట్టుకోవాలి. ఆ పొడవు వచ్చేసి 31 ఇంచెస్ అవుతుంది. 31 ఇంచెస్కి ఇంకొక 1.5 కానీ 2 ఇంచులు కానీ కింద యాడ్ చేసుకోవాలి. దేనికోసం అంటే అది కింద పట్టి మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి మీరు పెట్టుకునే వెడల్పుని బట్టి 1.5 కానీ 2 ఇంచులు కానీ మార్క్ చేసుకోవాలండి. అలా 2 చోట్ల మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవటమే. లైన్స్ డ్రా చేసిన తర్వాత కింద మనకి కాల్ లూజ్ వచ్చేసేసి 6 ఇంచెస్ అండి. కాల్ లూజ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకుని తర్వాత ఖర్చు కోసమని ఇంకొక 1 ఇంచ్ పెట్టేసుకొని మార్క్ పెట్టుకోవాలి. 2 పట్టీల మీద కొంచెం క్రాస్గా బయట వైపు పెట్టుకుంటే మనకు మెయిన్ 6 ఇంచెస్ దగ్గర అనేది పాయింట్ అక్కడే ఉంటుంది. కింద మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈలుగా ఉండటం కోసం అలా కొద్ది క్రాస్ తీసుకోవాలి. అలాగే పైన కిస్తా కోసమని ఓపెన్ సైడ్ ఉన్నాయి కదా, అటువైపు వచ్చేసరికి 2 ఇంచులు కండి. 2 ఇంచులు దాని యొక్క ఇలా పొడవు వచ్చేసేసి కిస్తా ఫార్ములా వచ్చి హిప్ సైజ్ బై 6 వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ అవుతుంది. 2 ఇంచులకి 9 ఇంచెస్కి బాక్స్ డ్రా చేసుకుని అక్కడ షేప్ ఇచ్చేసి కాళ్ళ దగ్గర లూజ్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా టేప్ను కొద్ది క్రాస్గా పెట్టుకుని ఆ కిస్తా పాయింట్ దగ్గరికి జాయింట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం కర్వ్ తీసి జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసేసేయాలండి. ఆ లైన్ని ఇలా సపరేట్ చేసుకుని తర్వాత ఈ 2 జాయింట్ల దగ్గర ఇక్కడ సమానంగా ఉన్న దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. తర్వాత మన జాయింట్ల దగ్గర యూజ్ అవుతుందని సపరేట్ చేసిన తర్వాత అంచుల వైపు ఉన్నాయి కదా, ఆ పీస్ని మన సైడ్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్స్ ఒక సైడ్ ఉంటాయి, ఓపెన్స్ ఒక సైడ్ వస్తాయి. బెల్ట్ అనేది ఎక్కువ అతుకులు పడకుండా ఉండటం కోసం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మన విడ్త్ తీసుకోవాలండి. ఈ విడ్త్ అనేది ఎలా అంటే మనకి హిప్ సైజ్ ఎంతైతే ఉందో దానికి 6 ఇంచులు యాడ్ చేసుకుని వచ్చిన దానికి డివిజన్ 4 చేసుకోవాలండి. దీని 48 హిప్ సైజ్ కాబట్టి 13.5 వచ్చిందండి. హిప్ సైజ్కి 6 ఇంచులు యాడ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత డివిజన్ 4 చేసుకోవాలండి. ఈ మడతల వైపు నుంచి 13.5 13.5ని మార్క్ చేసుకున్నాను. 13.5 మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ పైన కూడా ఒక లైన్ డ్రా చేసుకుని దాంట్లో పొడవుని కిందకి మార్క్ చేసుకోవాలి. అక్కడ లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి 7 ఇంచెస్ ఏమో మెయిన్, 1.5 ఏమో బెల్ట్, ఒక 1/2 ఇంచ్ ఏమో ఖర్చు కోసం అండి. మొత్తము 9 ఇంచులు వస్తుందండి. ఆ 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ బాక్స్ షేప్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇటు 13.5, ఇటు 9 ఇంచులు. ఈ బాక్స్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి ఉన్నది కదా, దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి నాడా కుట్టుకోవడానికి ఈ క్లాత్ సరిపోతుందండి. స్టిచ్చింగ్ అండి, మనం బెల్ట్ ఒక సైడ్ ఓపెన్ ఒక సైడ్ క్లోజ్ ఉంది కదా, ఓపెన్ సైడ్ ఒక సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకోవాలి బార్కి అంత ఖర్చు వదులుకొని. తర్వాత ఈ ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా రివర్స్ లోపలికి ఫోల్డ్ చేయాలి. 2 వైపులా అలా లోపలికి కొంచెం క్లాత్ని మన ఫోల్డింగ్ సరిపోయేటట్టుగా ఫస్ట్ కుట్టేటప్పుడే వదిలేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. అలా ఫోల్డ్ చేసుకుని దాని మీద కుట్టేసేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు సేమ్. వెనక వైపుకి మడుచుకుని ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవటం వల్ల ఖర్చులు అనేవి బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. 2 వైపులా అలా కుట్టేసుకోవాలి.
ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది కదా, దాన్ని ఇలా ఫస్ట్ చిన్నగా మడతేసుకోవాలండి. సన్నగా ఒక పావించి గ్యాప్ తోటి రెండు వైపులా 2 అంచులు మడత పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఇలా 2 అంచులు కుట్టిన తర్వాత బెల్ట్కి ఒక సైడ్ పైన చిన్న మడత పెట్టి ఫస్ట్ బార్కి కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత అలా అంచులు కుట్టిన తర్వాత ఇలా ముందుకి హాఫ్ ఫోల్డ్ చేయాలి. మనం పైన నాడ పెట్టుకోవడానికి కావాలి కదా, దానికి ముందు వైపు ఇలా ఒక 1 ఇంచ్ అంత మడత పెట్టేసుకుని, ఆ మడత ఎక్కడి దాకా అయితే కరెక్ట్గా వస్తుందో అక్కడ ఒక లైన్ పెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి అది ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఎక్కడ పడుతుందో అక్కడ ఒక లైన్, పైనకు 1 ఇంచ్, కింద ఫోల్డింగ్ దగ్గరికి 1 ఇంచ్ వేసి. ఇది ఎందుకోసం అంటే నాడ మనం అందులో పెట్టుకోవడానికి ఈజీగా పైన హోల్ వచ్చేటట్టుగా ఈ విధానం బాగుంటుంది. ఇప్పుడు కుట్టిన 2 అంచుల్ని ఇలా పట్టుకుని కుట్టుకోవాలండి. దాని పక్కనే కుట్టుపడేటట్టుగా చాక్ పీస్ మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ వరకు రఫ్ లాగేసేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఆ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది వదిలేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి కొంచెం గట్టి కుట్టు రఫ్ లాగేసేసి స్ట్రైట్గా ఇక బార్కి ఆ కుట్టు అనేది అలా లాగేసుకుంటూ వెళ్ళిపోతుంది చివరి దాకా. ఇప్పుడు ఇందాక ఫోల్డ్ చేసాం కదా పావించ్ అనేది, దాన్ని ఇట్లా సరి చేసేసుకుని పక్కకి కుట్టేసుకోవాలి. పైకి లెగవకుండా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల. 2 సైడ్లు అలా కుట్టేసుకుని 2 వైపులా 2 కుట్లు వేసేసుకోవాలండి. ఆ పైకి అనేది లెగవకుండా ఉంటుంది అలా కుట్టడం వల్ల. ఇప్పుడు పైన ఫోల్డింగ్ కోసం కరెక్ట్గా మనం ఎక్కడైతే పెట్టామో అంతవరకు హోల్ అనేది బయటకు వస్తుంది చూడండి. ఈజీగా పెట్టుకోవచ్చు దాంట్లో. కరెక్ట్గా అంతవరకు ఫోల్డ్ చేసేసి చుట్టూ 1 ఇంచ్ ఫోల్డింగ్ అనేది 1 ఇంచ్ వచ్చేటట్లుగా కుట్టేసుకోవాలి. ఇలా చుట్టూ 1 ఇంచ్ ఉండేటట్లుగా మొత్తము రౌండ్ కుట్టేసుకోవాలి. పైన నాడ ఎక్కించుకోవడానికి, లేదంటే కొంతమంది ఎలాస్టిక్ యూజ్ చేస్తారు. నేనైతే నాడ ఎక్కిస్తున్నాను, దానికోసం అని చెప్పి ఇలా కుట్టేస్తున్నాను. రౌండ్ అలా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. మొత్తం చిన్న బెల్ట్ లాగా 1 ఇంచ్ తోటి ఇలా దీంట్లోంచి హోల్లోకి మనం డైరెక్ట్గా పిన్తో పెట్టి నాడ ఎక్కించుకోవచ్చు. ఇలా పైన ఫినిష్ అయిపోయిన తర్వాత కింద పార్ట్ వచ్చేసరికి మనకి 2 కిస్తాలు అటు ఇటు కనపడుతున్నాయి కదా, ఇవి 2 ఫోల్డింగ్స్ మీద ఉంటాయి. 2 వైపులా అంచుల్ని ఇలా కుట్టుకోవాలి. కిస్తా వైపు క్రాచ్ అంటారో లేదా కిస్తా, 2 వైపులా అలా కుట్టుకుని తర్వాత ఇవి దారాలు అనేవి బయటకు ఓడకుండా సేమ్ ఇందాక మడత పెట్టుకున్నట్లే ఒక 1 సైడ్కి ఇలా చిన్నగా లోపలికి మడత వేసుకుంటే ఆ దారపోగులు అనేవి బయటకు రాకుండా ఉంటాయి. సేమ్ ఇదే విధంగా 2 కిస్తాల వైపు మడత అనేది లోపలికి పెట్టేసుకుని కిస్తా చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కిస్తాలు కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. కరెక్ట్గా ఇలా వస్తుంది, లోపలికి వెళ్ళిపోతాయి. మనకి బయటకు దారం అనేది కనపడకుండా ఉంటుంది. 2 వైపు కూడా అలా కుట్టుకోవాలి. ఇప్పుడు కిస్తా మొత్తం బెల్ట్ అవన్నీ కుట్టేసుకున్నాం కదా పైన. ఇప్పుడు వచ్చేసేసి 2 కిస్తాలు కింద పెట్టేసుకుని ఒకసారి కరెక్ట్గా జాయింట్ల దగ్గర పైన బెల్ట్ కంటే కింద పార్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని ప్రిల్స్ పెట్టుకోవాలి. ఆ ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా 2 జాయింట్లు సెంటర్ చూసుకుని పెట్టుకున్న తర్వాత కిస్తా సెంటర్ ఉంది కదా, దాని వైపు ప్రిల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉందో దాని వైపుకి ప్రిల్స్ వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఫస్టే ఫ్రిల్స్ అన్నీ కుట్టేసుకుని జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ కిస్తా వైపు మనం జాయిన్ చేసిన వైపు 2 వైపులా ఉండేటట్టుగా చూసుకోవాలి. నేను పెట్టిన దానికి కరెక్ట్గా ఒక 10 ఇంచెస్ అండి. కిస్తా దగ్గర నుంచి అటుకు 10 ఇంచులు, ఇటు 10 ఇంచులు అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా పైన బెల్ట్కి అనేది సరిపోతుంది.
ఇది చూసారా, కిస్తా దగ్గర నుంచి మళ్ళీ ఆపోజిట్లో వెళ్తుంది. కిస్తా వైపుకే ఉండేటట్టుగా ఫ్రిల్స్ చూసుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఒక 10 ఇంచులు అటు కిస్తా సెంటర్ నుంచి అటు 10 ఇంచులు ఇటు 10 ఇంచులు పెట్టేసుకుంటే మనకు పైన బెల్ట్ జాయింట్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. రెండు వైపులా కూడా వెనక పార్టు అలాగే ముందు పార్టు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు పైన బెల్టుది సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ దానికి కింద కిస్తా సెంటర్ పాయింట్కి కరెక్ట్గా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి రెండింటిని జాయిన్ చేసుకోవాలండి. చుట్టూ మొత్తం కింద ఫ్రిల్స్ సరి చేసుకుని జాయిన్ చేసుకుని కొంచెం క్లాత్ అటు ఇటు వచ్చినా ఒక చిన్న ఫ్రిల్ వేసేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకోండి. సెంటర్కి సెంటర్ వచ్చేటట్టు చూసుకోవాలి కుట్టేటప్పుడు. అప్పుడే మనకి ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది. లేకపోతే ప్యాంటు కొంచెం అటు ఇటు వెళ్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. అలాగే పైన జాయిన్ చేసిన తర్వాత పై వైపు నుంచి మంచి వైపు నుంచి పైన ఇంకొక కుట్టేసుకుంటే ఆ పీసులు కింద కూడా కదలకుండా ఉంటాయి. చుట్టూ రౌండ్ కుట్టేసుకోవాలి. ఈ రీల్ని కింద జాయింట్ కోసం యూజ్ చేస్తున్నాను. కింద మనం ఎక్స్ట్రా ఎంతైతే క్లాత్ తీసుకున్నామో దాన్ని మడతపెట్టి కుట్టుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా జాయిన్ చేసేసి నేను తర్వాత నెక్స్ట్ ఫోల్డింగ్ వేసేస్తున్నాను. లోపలికి ఫోల్డింగ్ వేసేసి దాని మీద ఇంకొక కుట్టేసేస్తా. ఇలా లైన్గా బార్ కుట్టేసుకోవాలండి, లైన్ కుట్టు. అలాగే పైన కింద వేసినా కూడా కాళ్ళ దగ్గర మధ్యలో కొంచెము ఇంకొక డబుల్ స్టిచ్ లాగా 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. రెండు కాళ్ళకి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా ఇలా వస్తుంది కదా. ఇప్పుడు కరెక్ట్గా మనం ఎక్స్ట్రా ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చుకి కిస్తా పైన 2 కిస్తాలు కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుని జాయిన్ చేసేసుకోవాలి. మనం కాలి లూజు ఎంత తీసుకున్నామో 6 ఇంచులు కదా, కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకుని 6 ఇంచులండి, 6 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి కుట్టు అనేది పైకి కుట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ ఒక గట్టి కుట్టు రఫ్ లాగేసుకుని ఇంకా అక్కడి నుంచి బార్ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు కిస్తా 2 దగ్గర కిస్తా 2 కరెక్ట్గా పట్టిన చూసారా, 2 జాయింట్లు వచ్చినప్పుడు మనం ఎక్కడైతే 2 జాయింట్లు ఉన్నాయో కరెక్ట్గా అక్కడ పట్టుకుని ఆ కుట్టు అనేది బార్కి లాగేసేయాలి చివరి దాకా. రెండో కాలుకు ఉంటుంది కదా ఆ లైన్ చివరి దాకా సేమ్ అదే విధంగా కుడుతూ వెళ్ళిపోవాలి. చివరన నాడా కోసము క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఫోల్డింగ్ చేసేసి స్ట్రైట్గా కుట్టేసుకోవటమే. తాడుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. పైన తాడు పిన్నిస్ పెట్టి సేఫ్టీ పిన్ పెట్టి జాయింట్ లోపల మనం హోల్ ఇచ్చాం కదా, హోల్లోంచి ఎంట్రీ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. నేను చేసిన ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.